అని చెప్పేసి భయపడి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగైతే రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఊరట లైంగిక వేధింపుల కేసు కొట్టేసిన హైకోర్టు. ఇరుపక్షాల వాదనలు విని కేసు కొట్టివేసిన హైకోర్టు అట. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును న్యాయస్థానం కొట్టివేసింది. పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాంతారావుపై కేసు నమోదైంది. తన ప్రైవేట్ ఫోటోలతో కాంతారావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యవహారం పేరుతో తన వద్ద నుంచి 4 లక్షలు తీసుకొని మోసం చేశారని కూడా ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తనపైన నమోదైన కేసును సవాల్ చేస్తూ రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది. అంటే మరి ఇప్పుడు ఏదైతే పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించింది తప్పే అన్నట్టే. ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం చూసుకుంటే పెళ్లి పేరుతో ఎవరైతే ఆ యువతిని లైంగికంగా వేధించిందని చెప్పేసి అన్నారో అది అబద్ధమే. ఇంకొకటి ఏంటంటే తన ప్రైవేట్ ఫోటోలతో ఏదైతే యువతి ఉందో ఆ యువతి ప్రైవేట్ ఫోటోలతో కాంతారావు బ్లాక్మెయిల్ చేసిన అనేది కూడా అవాస్తవమే, అబద్ధం, అది కూడా తప్పే. ఇంకోటి ఏంది, రియల్ ఎస్టేట్ వ్యవహారం పేరుతో తన వద్ద నుంచి 4 లక్షలు తీసుకుని మోసం చేసింది అన్నది కూడా అబద్ధమే. ఇప్పుడు హైకోర్టు కొట్టేసిందంటే అందులో ఏది కూడా కరెక్ట్ లేదు అంతేనంటే. ఇప్పుడు రేగా కాంతారావు గారు ఏం తప్పు చేయలేదు కాబట్టి హైకోర్టు కొట్టేసింది. మరి ఇప్పుడు ఆ యువతిని ఏం చేస్తారు? మరి ఆ యువతి ఎందుకు ఆ విధంగా లైంగికంగా వేధించని చెప్పేసి చెప్పింది? అదే దాంతో పాటుగా ప్రైవేట్ ఫోటోతో నన్ను బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి ఏ విధంగా అబద్ధం చెప్పింది? 4 లక్షలు తీసుకున్నాడని చెప్పేసి ఎందుకు ఆ విధంగా చెప్పింది? ఇప్పుడు మరి ఆ యువతి పైన ఎలాంటి ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఎట్లా ఉంటుంది మరి? ఆ విధంగా కోర్టు ఏమైనా మన కౌన్సిలింగ్ ఇచ్చి పెడుతుందా, లేకపోతే ఏమంటారు? ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు కాబట్టి హైకోర్టు ఓకే ఇచ్చింది, ఊరట లభించింది, నువ్వు మంచోనివే, ఆ యువతి మొత్తం ఇమేజ్ చేసినంత అబద్ధాలని చెప్పేసి కొట్టేసి ఆయనకు ఊరట లభించింది. మరి ఇప్పుడు ఆ యువతి అయితే తప్పే కదా, ఆ యువతి అయితే తప్పే కదా. ఎందుకంటే ఒక వ్యక్తి పేరు ఒక రాజకీయంగా ఉన్నాడు, ఆయన మాజీ ఎమ్మెల్యే, నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఇప్పుడు యువతి వల్ల ఆయనకు మైనసే కదా. ఇప్పుడు ఇవే నన్ను లైంగికంగా వేధించిండు అని చెప్పేసి అన్నది, 4 లక్షలు తీసుకుని మోసం చేసిండు అన్నది, న్యూడ్ ఫోటోలతో నా ఫోటోలతో ప్రైవేట్ ఫోటోలతో నన్ను బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేస్తే అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మైనస్ అయ్యింది కదా, ఎంతో కొంత అయితే అయ్యింది కదా. మరి ఎందుకు ఆ యువతి ఆ విధంగా చేసినట్టు అనేది కూడా మనం చూడాలి. సరే, ఏదేమైనప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, మొన్న ఆయన అరెస్ట్ చేసారు పోలీసులు ఈ యువతి కేసు పెట్టడంతో. అది ఇప్పుడు ధర్మాసనం ఆయన నిర్దోషి, ఆయనది ఏం తప్పులే అని చెప్పేసి ఇరు వాదనలు, ఆ యువతి వాదనలు కాంతారావు వాదనలు విని, సో కాంతారావు మంచోడు, ఈ నేరం ఏం చేయలే అని చెప్పేసి కొట్టేసేయడంతో ఆయనకు ఊరట లభించినట్టు అయింది. ఇది కథ. మా యువతి ఎందుకు ఆ విధంగా చేసింది, ఆ యువతి వెనకాల ఎవరైనా ఉండి చేపించారా అనేది కూడా చూడాలి. అంటే ఇందులో కొన్ని వస్తాయి, ఇంకో కొన్ని ఏమంటారంటే ఈయన పలుకుబడి ఉంది, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈయనకు ఆ విధంగా తీర్పు వచ్చింది, వీళ్ళ తరపు న్యాయవాదులకు డబ్బులు లక్షలు ఇచ్చి ఆయన తరపు వాదించుకొని కేసు కొట్టేలాగా చేసుకుని చెప్పేసి కూడా అనుకోవచ్చు కొంతమంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మన అంతిమంగా మనం ఏం చూస్తామంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన దాని ప్రకారం మనం మాట్లాడతాం. హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ఈయన మంచోడు, ఏం తప్పు చేయలేదని చెప్పేసి ఇచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. సెక్షన్ 22A ఏంటి, పొరపాటు ఎవరిది? సెక్షన్ 22A ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది, హైడ్రాను మించిన భయాన్ని కలిగిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇల్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలు చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి.
రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలన లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోసారి ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలు ఏంటి సెక్షన్ 22A పొరపాటు ఇలా జరిగింది? రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూధన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి విధానంలోకి మారే క్రమంలో 2026 ఏప్రిల్లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నెంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఏది మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో కూడా ఈ సమస్య ఇంకెక్కువ ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలలో పాటు దశాబ్దాల కింద కూడా HMDA అనుమతులతో ఏర్పడిన కాలనీలు, అపార్ట్మెంట్లు కూడా ఈ జాబితాలో చేరాయి. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడే తమ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని యజమానులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే సుమారు 6000 కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. ఈ సెక్షన్ 22A ప్రకారం 1908 అంటే 1908 నుండి ఈ సెక్షన్ 22A అంటే నిషేధిత ప్రాంతం అన్నట్టు. 22 ఏదైతే అక్కడ